అన్నమయ్య జిల్లా కలకడ మండలం కదిరాయచెరు గ్రామం వడ్డేపల్లిలో జూలై 30వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు అట్టకేలకు ఛేదించారు. ఈ కేసులోని 7 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 2 రాడ్లు, 6 మొబైల్ ఫోన్లను, 17,080 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ చేసిన నిందితులను రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. కలకడ మండలం కదిరాయచెరు గ్రామం వడ్డేపల్లి సమీపంలో జూలై 30వ తేదీన అర్ధరాత్రి సమయంలో తన వ్యవసాయ పొలంలో తన కొడుకుతో కలిసి నిద్రిస్తున్న ఉసిరికాయల రామచంద్ర అనే వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, దర్యాప్తులో భాగంగా 7 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని తెలుస్తోందని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఇది క్రైమ్ నెంబర్ 111/24. ఇది మనకి 31వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 31/7/24 ఆఫ్ కలకడ పిఎస్లో ఈ కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఇష్యూ వచ్చేసి కదిరాయి చెరువు విలేజ్కి సంబంధించిన ఉసిరికాయల సిద్ధలింగం అన్న వాళ్ళ అబ్బాయి ఉసిరికాయల రామచంద్ర, ఏజ్ 45 years. ఇతన్ని నైట్ అంటే 31st ఇంటర్వ్యూనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఇతను వీళ్ళ ఇంటి దగ్గర పశువులు కొట్టం బయట వీళ్ళ అబ్బాయితో పాటు పడుకున్నప్పుడు 6 years ఓల్డ్ కిడ్తో పాటు పడుకుని ఉన్నాడు. ఆ పడుకుని ఉన్న సందర్భంలో వీళ్ళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని మొహం మీద గట్టిగా కొట్టడం, ఈ రీజన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చూస్తాడు, కొంతమంది మొహానికి మాస్క్ అది కప్పుకొని వచ్చిన వ్యక్తులు వీళ్ళ ఫాదర్ని కొడుతున్నారని చెప్పి భయపడి పశువుల కొట్టంలోకి వెళ్ళిపోయి అతను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏడుస్తా కనపడటంతో దారిన వెళ్తున్న ఒక అతను గమనించి అతన్ని అడిగినప్పుడు ఇట్లా మా ఫాదర్ నైట్ టైము కొంతమంది వచ్చి కొట్టారు, ఈ విధంగా పడి ఉన్నాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ when he went there, it was observed that the person is dead. Good morning.